హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే డేట్ వచ్చేసి జూన్ 6. మా అక్క మ్యారేజ్ అయితే లాస్ట్ మంత్ మే 6కి అయితే అయిపోయింది. ఈ రోజుకైతే 1 మంత్ కంప్లీట్ అయింది. సో, 1 మంత్ యానివర్సరీ చేద్దామని నేను, మా తమ్ముడైతే మా అక్క వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయినాం. మార్నింగ్ అయితే ఆఫీస్‌కైతే వెళ్ళిపోయినా. ఈవినింగ్ అయితే ఒక 1 అవర్ ముందే పర్మిషన్ తీసుకొని నేను, మా తమ్ముడైతే స్టార్ట్ అయినాం. ఉప్పల్ నుండి తుంగతుర్తి వరకెళ్ళాలి. చాలా లాంగ్ ఉంటది. మొత్తం 140 కిలోమీటర్స్ ఉంది. మొత్తం వెదర్ అంతా చేంజ్ అయిపోయింది. అంటే రెయిన్ వచ్చేలాగుంది. అయినా కూడా స్టార్ట్ అయినాం బైక్ పైనే. వెళ్ళే ముందే గట్టిగా అనుకున్నాం ఖచ్చితంగా వాన పడతది, తడుస్తామని. మేమనుకున్నట్టే జరిగింది. మేమైతే గట్కేసర్ వరకైతే నార్మల్‌గానే ఉంది. ఎప్పుడైతే గట్కేసర్ దాటినామో అక్కడి నుంచయితే కొంచెం చుక్కలు కనిపించినాయి. ఎందుకంటే చిన్న చిన్నగా చినుకులు పడుతున్నాయి. ఒకేసారి వర్షం అయితే చాలా పెద్దగా అయిపోయింది. అందుకే మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం. అయినా కూడా ఎలాగైనా వెళ్ళాలి. ఎందుకంటే అక్క బాధపడొద్దు అని ఎలాగైనా వెళ్ళాలని గట్టిగా ఫిక్స్ అయినాం. వాన పడ్డా కూడా ఎక్కడ ఆగకుండా మేమైతే వెళ్ళిపోయినాం. ఒక దగ్గరైతే రెయిన్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువైంది. మీరు చూస్తున్నారు గదా! ఫస్ట్ అయితే నార్మల్‌గుంది. కానీ కొంచెం ముందుకెళ్ళగానే వానైతే ఎక్కువైపోయింది. ఇక భువనగిరి దగ్గరికైతే వెళ్ళగానే మాకైతే చుక్కలు కనిపించినాయి. లైఫ్‌లో అప్పుడప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్ గూడా ఫేస్ చేయాలి. అప్పుడే లైఫ్ అనేది చాలా బావుంటది. ఎప్పుడు ఒకేలాగుందనుకోండి లైఫ్ అంతా బోరింగ్ ఉంటది గదా! అప్పుడప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ గూడా ఫేస్ చేసినప్పుడే లైఫ్ అనేది చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి బస్‌లో ట్రావెల్ చేయడం ఇష్టమో, లేకపోతే బైక్ పైన ట్రావెల్ చేయడం ఇష్టమో ఒక్కసారి కామెంట్ జేయండి. నాకైతే బైక్ పైన వెళ్ళడమే చాలా ఇష్టం. అంటే ఎంత దూరం ఉన్నా గూడా బైక్ పైన వెళ్తే నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది. ఎందుకంటే మనం ఫ్రీగా ఎళ్ళొచ్చు. దాంతో పాటు మనకు అన్ని వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. బస్‌లో కూడా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు బస్‌లోనే వెళ్తున్నా. బట్ రీసెంట్‌గా బైక్ తీసుకున్నప్పటి నుంచి అయితే ఎక్కడికెళ్ళినా గూడా బైక్ పైనే వెళ్తున్నా. మాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంది. దాంతో పాటు అమౌంట్ గూడా అడ్జస్టబుల్‌గా ఉంటుంది. ఒకప్పుడు బస్‌కెళ్ళినామనుకోండి, మా ఇంటికెళ్ళేసరికి 500 వరకు అవుతుంది అమౌంట్. కానీ ఇప్పుడు మేము బైక్ పైన వెళ్తున్నాం కాబట్టి, మాకు ఒక 250 ఆర్ 300 పెట్రోల్ కొట్టించామనుకోండి, ఇంటికైతే హ్యాపీగా ఎళ్ళిపోతున్నాం. నాకు చాలా అంటే చాలా బెనిఫిట్ అయింది. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో అయితే బస్‌కెళ్ళడం అయితే చాలా కష్టమైపోయింది. ఎందుకంటే తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టారు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఏందంటే అమ్మాయిలకి నో చార్జ్. బట్ అబ్బాయిలకైతే వాళ్ళ చార్జ్ గూడా లాగుతున్నారు. ఒకప్పుడు మా హైదరాబాద్ నుండి మా ఊరికైతే 250 వరకు ఉండే మేబీ. ఇప్పుడైతే దాన్ని 350 వరకు జేశారు. అంత చార్జెస్ మొత్తం చాలా పెంచారు. చాలా అంటే చాలా వేస్ట్ ప్రభుత్వం ఇది. ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టినప్పుడు మన దగ్గర గూడా ఎక్కువ అమౌంట్ తీసుకోవద్దు గదా! బట్ వాళ్ళకి తగ్గించి మనకు పెంచడం అనేది కరెక్ట్ గాదు గదా! నాకైతే అస్సలు కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే అంత పెద్ద అమౌంట్ అనేది ఎవరు కూడా పెట్టలేరు గదా! బస్‌లో గూడా. అందుకే నన్నడిగితే తక్కువలో అయినా సరే ఒక చిన్న బైకయితే తీసుకోండి. ఎందుకంటే అదే మనకు కంఫర్టబుల్‌గా ఉంటుంది. దాంతో పాటు ఇలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా జర్నీ చేయొచ్చు. బట్ ఒక్కటేందంటే మనం సేఫ్‌గా డ్రైవ్ చేసినంత వరకైతే మనకెటువంటి ప్రాబ్లమ్ ఉండదు. రిస్క్ తీసుకోకుండా మన బైక్‌ని సేఫ్‌గా డ్రైవ్ చేసుకున్నామనుకోండి, మన లైఫ్ బావుంటుంది. దాంతో పాటు మన జర్నీ గూడా హ్యాపీగా ఉంటుంది. దాంతో పాటు మన పేరెంట్స్‌కి గూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. ఇదొక్కటే నా సజెషన్. ఎవరైనా బైక్ తీసుకున్న వాళ్ళైతే మంచిగా సేఫ్‌గా డ్రైవ్ చేయండి. ఎందుకంటే రోజులు అస్సలు బాలేవు. మన కోసం మన ఫ్యామిలీ అనేది ఇంటి దగ్గర వెయిట్ జేస్తుంది కదా! సో, అందుకే చెప్తున్నాను. ఒక్కసారి మనం బైక్ పైన స్పీడ్‌గా వెళ్ళేటప్పుడు గూడా ఒక్కసారి మన ఫ్యామిలీని గుర్తు చేసుకొని ట్రావెల్ చేయండి. నేనేమైనా ఎక్కువ మాట్లాడినా కొంచెం సోది అనిపించినా గూడా కొంచెం ఏమనుకోకండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ జేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసమైతే మన పేజ్‌నైతే ఫాలో చేయండి. థాంక్ యూ.